వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. విశాఖ నగరంలో ఎంపీ విజయసాయి పర్యటన. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ స్పష్టం. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. 144 సెక్షన్ అమలు. నర్సీపట్నం షిర్డీ సాయి ఆలయంలో భీష్మ ఏకాదశి. స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి అయ్యన్న దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో చేపట్టిన ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైన, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గ సభ్యులు పచ్చజెండా ఊపారు. అమరావతికి సంబంధించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 50% నిర్మాణం పూర్తయి పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎంఆర్డీఏకు 3,000 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధానంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెల్లి వీధిలో శబరినగర్, రెల్లి కులస్తుల గృహాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ జీవీఎంసీ ఎన్నికల అనంతరం పక్కా ఇల్లు ఏర్పాటు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా పితాని దెబ్బ భూ సమస్యను కూడా పూర్తిగా పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. నగరంలోని పలు ముఖ్యమైన సమస్యలను ఎంపీకి తెలుపగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దృష్టిలో పెట్టి మరి ఇవన్నీ కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని తెలియజేసే విధంగా ఈ రోజు రావడం జరిగింది. ఆ రోజు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని మరి వచ్చిన వెంటనే సంవత్సరం లోపు ఎలా అయితే సంక్షేమ ఫలాలు అందించారో మరి అదే విధంగా ఈ రోజు పెద్దలు సాయిరెడ్డి గారు కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని మరి రేపు ఎలక్షన్ లో గెలిచిన వెంటనే మరి ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని మరి మీకు మాట ఇవ్వడానికి రావడం జరిగింది. మరి మీ అందరూ ఆశీస్సులు కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థికి కూడా ఉండాలని సవినయంగా శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఆయన పెద్దదంతో మేము చెప్పుకుంటున్నాము, కానీ ఏమైనా తప్పులు ఉంటాయని క్షమించండి. ఇక్కడ విశాఖపట్నంలో 1,80,000 ఇళ్ల స్థలాల్ని పేదలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీకు అందరికీ కూడా అలాట్ చేయడం జరిగింది. కోర్టు కేసు వల్ల దాన్ని మీకు మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కోర్టు కేసు
అతి త్వరలో ముగుస్తుంది. ఈ ఎన్నికల వల్ల ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి మీ అందరికీ కూడా ఈ 1,80,000 ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేస్తా ఉన్నారు. అది ఆ సమస్య కోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క లిటిగేషన్ తెగిపోగానే ఇంకొక 10-15 రోజుల్లో కూడా ఆ లిటిగేషన్ పూర్తవుతుంది. అది అయిన తర్వాత మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిలో ఇల్లు కూడా కట్టించి మీ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఇస్తుంది. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ పట్టాలన్నటువంటి మీ పేరుతో ఉన్నాయి. అది భూమి ఎక్కడుందన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదంతా కూడా మనం ప్రకటించినాం. దాని నుంచి వెనక్కి పోయేదే లేదు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఇల్లు పట్టాలు వస్తాయి. పార్టీలకు అతీతంగా మనం ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని మభ్య పెడతా వచ్చారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలరు, ఇళ్లను కట్టించగలరు. జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధికారంలో అది ఆ సమస్య కోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క లిటిగేషన్ తెగిపోగానే ఇంకొక 10-15 రోజుల్లో కూడా ఆ లిటిగేషన్ పూర్తవుతుంది. అది అయిన తర్వాత మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిలో ఇల్లు కూడా కట్టించి మీ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఇస్తుంది. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షులు శైలజన్న స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఉక్కు కర్మాగారంపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను బాధించాయని అన్నారు. ఇంత అసమర్థ నాయకులను పరిపాలనను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అమాయకంగా మొహం పెట్టి మాట్లాడితే ప్రజలు గుడ్డిగా నమ్ముతారనుకోవడం పొరపాటే అని అన్నారు. 7,000 ఎకరాలు అమ్మి ఫ్యాక్టరీలు పెడతామని ఉక్కు కర్మాగారంపై తమకున్న ప్రేమ కనిపిస్తూనే ఉందని మండిపడ్డారు. సంవత్సరం క్రితమే ఉక్కు కర్మాగారం అమ్మకానికి రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. అట్లాగే ప్రజలు కూడా చాలా బాధకు గురవుతా ఉన్నారు. ఏదో మేము ర్యాలీలు చేస్తున్నాం, ప్రతిపక్షాల విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా, ఇంత అసమర్థత కలిగిన, ఇంత స్వార్థపూరితమైన ప్రయోజనాలు కలిగిన పార్టీ ఈ రాష్ట్రం ఎప్పుడూ చూడలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ అని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఎంత అమాయకంగా మొహం పెట్టి మీరు మాటలు మాట్లాడినా జరిగిన సంఘటనలు అన్నీ కూడా మిమ్మల్ని దోషులుగానే నిలబెడతా ఉన్నాయన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా నిజం మీద నిలబడి మాట్లాడండి. ఊరకనే ఏదో ఉంది కదా, మా బొమ్మ చూపిస్తారు కదా, మేము మాట్లాడింది రాస్తారు కదా అని మాట్లాడితే లాభం లేదు. ఈయనట ఎన్నికల ప్రక్రియ ముగిసినా శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గడం లేదు. జిసిగాడం మండలం మెట్టవలసలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 4వ దశలో మెట్టవలస పంచాయతీ ఎన్నిక జరిగింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఆరుద్ర 40 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి గెలుపును జీర్ణించుకోలేని వైసీపీ వర్గీయులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు సంబంధిత వ్యక్తులను నిలదీయడంతో వివాదం చెలరేగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ వర్గీయుల దాడిలో 10 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో మెట్టవలసలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం షిరిడి సాయి ఆలయంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి, నిత్య పూజ, నిత్య హోమం, 108 రకముల పువ్వులతో పూజ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. షిరిడి సాయి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రథంలో అధిష్ఠించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసుపార్ద సారథి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని రథంలో అధిష్ఠించారు. గ్రామోత్సవం అనంతరం ఊయల ఉత్సవం నిర్వహించారు. నేటి నుండి 15 రోజుల పాటు ఈ తిరునాళ్లు జరగనున్నాయి. అనంతపురం జిల్లా సింగమల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రజలందరూ నమ్మి ఓటు వేసి గెలిపించారని, మీ నమ్మకాన్ని వమ్ము చేయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లాలో హజ్రత్ సయ్యద్ మబుసుబాని వారి దర్గా ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. నాదెండ్ల మండలంలోని అప్పాపురం గ్రామంలో 14 ఉరుసు ఉత్సవాలు దర్గా కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా దర్గాకు భక్తులు తరలి వస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యారు. నమస్కారం. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వేంచేసి ఉన్న హజరత్ మహబూబ్ సుబానీ బాబా గారి 14వ ఉరుసు మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం అతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా సుదూర ప్రాంతాల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి బాబా గారి ఆశీస్సులు అందుకొని మాకు సహకారం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము కుల మతాలకు అతీతంగా 14 సంవత్సరాలు పెట్టి చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మా ఊళ్ళో వాళ్ళు కానీ చుట్టుప్రక్కల వాళ్ళు కానీ భక్తులు చాలా సహకారం అందజేస్తున్నారు. మాకు ఈ కార్యక్రమం జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉందండి. శ్రీకాకుళం జిల్లా చెట్లతాండలో భీష్మ ఏకాదశి వేడుకలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేశారు. మొదటి రోజున స్వామివారి పతాకావిష్కరణ, అనంతరం నగర సంకీర్తన, అన్నదానం చేశారు. 2వ రోజు ఉదయం స్వామివారికి కుడుమ పూజ, అభిషేకాలు, హోమం నిర్వహించనున్నారు. నా పేరు అశ్వినాయుడు. మాది చెట్లతండ గ్రామం. మా గ్రామంలో భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి పరవస్తు అయ్యవారి యొక్క యాత్రా కార్యక్రమం ఇప్పటికీ సుమారుగా 200 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి మొదటగా మా గ్రామానికి సుమారు 250 సంవత్సరాల క్రితం పరవస్తు అయ్యవారు అనే మునీశ్వరుడు మా గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. అతను ఈ గ్రామంలో ఉండి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఒక సత్సాంగత్యాలు చేసి మా గ్రామానికి ఎక్కువ మంది భక్తులు వచ్చేటట్టు చేసి, అలాగే అతని తాలూకా మహిమలు జనాలకు అందరికీ తెలియజేసి, ఇప్పుడు మాది విలేజ్ కాబట్టి అతని తాలూకా మహిమలు ఎవరికి తెలియదు. షిరిడి సాయిబాబా ఏ రకంగా ఉన్నారో అదే రకంగా ఈయన యొక్క మహిమలు అంటే ఒకేసారి ఈ ఊర్లో సత్సాంగత్యం చేసి, అలాగే 10 దగ్గరలో ఒకేసారి ఇలాంటి సాంగత్యాలు చేసేవారట. ఆయన లక్ష్మీనరసింహస్వామి తాలూగా ఉపాసకుడు కాబట్టి ఆయనకు మంచి పవర్ ఉండేది. ఒక అక్షయ పాత్ర ఉండేది. అక్షయ పాత్రలో కొంచెం అన్నం వండి దేవుడికి ప్రసాదం పెట్టేవారు. అలాగే ఆ ప్రసాదమే ఎంతమంది భక్తులు వచ్చినా సరే అక్షయ పాత్ర నుండి తీసి వాళ్ళకి వడ్డించడం జరిగేది. అలాగే తృప్తిగా అందరూ భోంచేసి వెళ్ళేవాళ్ళట. ఇలాగే చాలా మహిమలో ఉన్న మునీశ్వరుడు అని ఆయన కాబట్టి ఆయన ఇక్కడ జీవ సమాధి జరగడం జరిగింది. జీవ సమాధి చేసుకున్నారన్నమాట. ముందుగా మా గ్రామస్తులకు నేను జీవ సమాధి అయిపోతున్నాను, మీరు ఇక్కడ ఒక సమాధి నిర్మించదని చెప్తే ఆయన జీవ సమాధికి వెళ్ళిపోతే అక్కడ ఒక సమాధి నిర్మించారు. ఆ సమాధి మీద మర్రి చెట్టు పుట్టింది. ఆ మర్రి చెట్టు పుట్టిన తర్వాత నుంచి మా గ్రామంలో ఈ యాత్ర కార్యక్రమం ఒక అరటిగేల నుండి స్టార్ట్ చేశారు. ఆ అరటిగేల ఇప్పుడు అలాగా 6000 అరటిగేల వరకు వచ్చాయి. మా గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలే కాదు, చుట్టుపక్కల జిల్లాలు కాదు, ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా ఇక్కడకు యాత్రికులు రావడం జరుగుతుంది. ఎవరైనా కోరికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా
వాళ్ళు దండం పెట్టుకుంటే తీయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చే సంవత్సరం వచ్చి అరటిగెల కట్టి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇలా ఈ యాత్ర అనేది అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. కాబట్టి భక్తుల నమ్మకాన్ని మా స్వామివారు ఏ కోరినా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఈ స్వామివారి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్టెల రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు కర్నూలు నుండి విజయవాడ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. మూడో గేర్లోనే ఉంది సార్. గేర్ మార్చాలంటే ఇక్కడ వచ్చిన ఒకరు కదా నోట్లో అయిపోయింది. మూడో గేర్లోనే వచ్చాను. ఫుల్ కటింగ్ వచ్చేసింది. ఆ కటింగ్ ఎలా వచ్చేది మళ్ళీ కటింగ్లో వస్తే సెకండ్ కటింగ్ అవ్వాలి. బండి ఇంకా స్పీడ్ అవుతుంది. డౌన్ కదా బండి స్పీడ్ అవుతుంది. సుమారు 12:30 నుంచి 1 గంట సమయంలో కర్నూలు నుంచి విజయవాడ వెళ్తున్న వీరా బస్సు కంట్రోల్ చేసుకోలేక దిగుబడికి 5 కిలోమీటర్ల అవతల ఫారెస్ట్ ఏరియాలో డివైడ్ లైన్ కొట్టేసి సైడ్కి పడిపోయింది. దాంతో ఆ బస్సులో ఉన్న వాళ్ళు 14 మంది ఇంజ్యూర్డ్ అయితే ఇమీడియట్గా మా హైవే మొబైల్ మరియు మా వెహికల్స్లో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురు సురక్షితంగా చేర్చడం. ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తున్నాం. కొంతమంది ఇంజ్యూర్డ్స్ని ఫ్రాక్చర్స్ అయితే వాళ్ళని కూడా 108 సిబ్బంది సాయంతో కూడా గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. విశాఖ నగరంలో ఎంపీ విజయసాయి పర్యటన. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పష్టం. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. 144 సెక్షన్ అమలు. నర్సీపట్నం షిర్డీ సాయి ఆలయంలో భీష్మ ఏకాదశి. స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి అయ్యన్న దంపతులు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.